చాలా క్రీమీగా, రిచ్‌గా చాలా బావుంటుంది. దీని టేస్ట్ కూడా కమ్మగా చాలా బావుందండి. రోటీ, చపాతీ, రైస్ ఎందులోకైనా బాగా సూట్ అవుతుంది ఈ కర్రీ అనేది. అయితే ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను చికెన్‌ని తీసుకున్నానండి. ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. నేనైతే ఇలా లెగ్ పీసెస్‌ని తీసుకున్నాను. మీరు నార్మల్ కర్రీ కట్ పీసెస్‌ని తీసుకున్నా పర్వాలేదు. నేను ఇవి లెగ్ పీసెస్ కాబట్టి ఇట్లా కట్స్ పెట్టుకుంటున్నాను. అంటే స్పైసెస్ అవి లోపల దాకా వెళ్తాయి కదా! అందుకని. నార్మల్ కర్రీ కట్ అయితే అవసరం లేదండి. నెక్స్ట్ ఇందులో సాల్ట్‌ని వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాల పౌడర్ అండి. అట్లాగే నిమ్మకాయని కూడా పిండుకుంటున్నాను. ఈ 3 వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి. అంటే బ్లాక్ పెప్పర్, సాల్ట్ అంతా కూడా ఈ చికెన్‌కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు. చాలా బావుంది. నెక్స్ట్ ఈ చికెన్‌ని అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలండి. ఈలోపు ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 3-4 ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకోవాలి మస్ట్‌గా. వాటిని ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయల్ని. ఈ ఆయిల్ అనేది తర్వాత మిగిలిపోతుంది. కాకపోతే ముందు ఇవి ఫ్రై చేసినప్పుడు మాత్రం ఎక్కువ ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లో తీసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు లాస్ట్‌లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందనగా స్టవ్ ఫ్లేమ్‌ని లోలో పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్‌కొచ్చేసరికి ఆనియన్స్ ఒకేసారి బ్లాక్ కలర్ వచ్చేస్తాయండి. నెక్స్ట్ అదే ఆయిల్‌లో అల్లం వెల్లుల్లిపాయలని తీసుకున్నాను. వాటిని పీసెస్‌గా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ప్లేట్‌లోకైతే తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే తీసేసానండి చాలా వరకు. కర్రీకి ఎంతైతే అవసరమో అంత ఆయిల్ ఉంచుకొని, అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ వాటినైతే యాడ్ చేస్తున్నాను. ఈ పీసెస్‌ని ఆయిల్‌లో బాగా కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని, మూత పెట్టుకొని దీన్ని కుక్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా! వీటిని ఒక మిక్సీ జార్‌లోకైతే యాడ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసుకోవాలండి వీటిని. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసి, గ్రైండ్ చేసి కర్రీలో యాడ్ చేస్తే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి గ్రేవీలో. అలాగే బాయిల్డ్ పొటాటోస్ అండి. ఉడకబెట్టిన 2 బంగాళదుంపలు తీసుకొని వేసుకున్నాను. పెరుగు ఒక కప్ యాడ్ చేసుకోవాలి. పెరుగు గట్టిగా ఉండాలండి మస్ట్‌గా. ఇంట్లో తోడబెట్టిన పెరుగండి ఇది. పెరుగు గట్టిగా ఉండాలి అండ్ పుల్లగా అస్సలు ఉండకూడదు. ఇవన్నీ యాడ్ చేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకొని సైడ్‌న పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చికెన్ ఫ్రై అవుతుంది గదండీ! దాన్ని చూద్దాము. ఈ చికెన్ పీసెస్‌ని ఇలా తిప్పుకొని ఇంకోసారి కుక్ చేసుకుంటున్నాను. అంటే మ్యారినేట్ అయింది గదా! తొందరగానే కుక్ అయిపోతుంది. నాకైతే ఇలా తిప్పుకుంటూ కుక్ చేసుకోవడానికి ఒక 15-20 మినిట్స్ పట్టిందండి. అంటే లో టు మీడియం ఫ్లేమ్ కదా! అందుకని కొంచెం టైం పట్టింది. ఇందులో ఒక 4, 5 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా ఇదే ఆయిల్‌లో చికెన్‌తో పాటే ఫ్రై అయిపోతాయి. ఈ కూరలో ఇలా ఫ్రై అయిన పచ్చిమిరపకాయల టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అంతేనండి మూత పెట్టుకొని తీస్తూ ఇట్లా ఫ్రై చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కలర్ మారిపోయాయి. చికెన్ కూడా బాగా కుక్ అయింది. నెక్స్ట్ ఇందులో మనం ముందు గ్రైండ్ చేసుకున్నాం గదండీ! పొటాటోస్ అవి ఆ మిక్స్చర్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో స్పైసెస్ అవి ఎక్కువ వేయనవసరం లేదండి. చాలా సింపుల్‌గానే ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ కూడా ఫ్రై చేసి వేసుకున్నాం గదా! ఇంకా ఈ ఆయిల్‌లో ఫ్రై చేయనవసరం లేదు. పచ్చివాసన కూడా రాదు. ఈ పేస్ట్‌ని యాడ్ చేసిన తర్వాత ఇది చికెన్ పీసెస్‌కి అంతా పట్టేటట్టుగా కొంచెం సేపు కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్, అలాగే గరం మసాలా పౌడర్ అండి. ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకున్నాను. కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్. దాంతో పాటే ఇంకొంచెం బ్లాక్ పెప్పర్‌ని కూడా యాడ్ చేశానండి పావు టీ స్పూన్. కసూరి మేతితో ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది వేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని కలుపుకుంటున్నానండి. గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అనిపిస్తే వాటర్ కొంచెం ఏసుకోండి. నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు. జస్ట్ మిక్సీ జార్‌లో వాటర్‌తో కడిగి పావు గ్లాస్ అంతా యాడ్ చేశానండి. దీంట్లోనే ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో ఈ చికెన్‌ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇంట్లో తయారు చేసిన నెయ్యి గాని, బటర్ గాని యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో తయారు చేసిన నెయ్యిని యాడ్ చేశాను. దీనివల్ల టేస్ట్ అయితే ఇంకొంచెం పెరుగుతుందండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చికెన్‌ని లాస్ట్‌లో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇట్లా లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే చికెన్ పీస్ అనేది సాఫ్ట్ అయ్యి చాలా బావుంటుందండి. గ్రేవీ చూడండి ఈ విధంగా ఉంది. స్టవ్ ఫ్లేమ్‌నైతే ఆఫ్ చేశాను. నేను ఇంకా దీన్ని సర్వింగ్ ప్లేట్‌లోకైతే తీసుకుంటున్నాను. నిజంగా ఇది చపాతీ, రైస్ ఎందులోకైనా బావుంటుంది. నేను చపాతీలోకని చేశానండి. గ్రేవీ అయితే చాలా వేరే లెవెల్‌లో ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ షమిలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఇప్పుడు నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హనీ గార్లిక్ చికెన్ అండి. ఇదైతే చాలా రుచిగా ఉంటుందండి. అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటి చాలా ఈజీగా కూడా చేసేయొచ్చు. అదే మనం బయట నుంచి తెప్పిస్తే చాలా కాస్ట్ పెట్టాల్సొస్తుందండి. కానీ సింపుల్‌గా ఎలా చేసేయాలో చూపిస్తున్నాను చూడండి. దీనికోసం నేను బోన్‌లెస్ చికెన్‌ని తీసుకున్నానండి. ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నాను.
దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేస్తున్నాను. సైజ్ చూసారా? ఈ సైజ్‌లో ఉంటే బావుంటుంది పీస్ అనేది. వీటన్నిటిని ఈ సైజ్‌లో కట్ చేసుకున్న తర్వాత వెనిగర్ ఉంటే వెనిగర్ తోటి లేదంటే లెమన్ వాటర్ తోటి వాష్ చేసుకొని ఇట్లా నీట్‌గా ఒక బౌల్‌లో వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేశాను. అలాగే పావు టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్‌ని కూడా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. మీరు మీ చికెన్ క్వాంటిటీని బట్టి తీసుకోండి. సోయా సాస్ అండి 2 టీ స్పూన్ల దాకా వేసుకోవాలి. అలాగే కార్న్ ఫ్లోర్ పౌడర్ 2 టీ స్పూన్లు వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా లెమన్ వాటర్‌ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను. మనం చిన్న పీసెస్‌గా కట్ చేయడం వల్ల ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ పీసెస్ లోపల దాకా వెళ్తాయండి. అందుకని కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటే బావుంటుంది పీసెస్ అనేది. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత వీటన్నిటిని ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. టైం లేదు తొందరగా చేసేయాలి అనుకుంటే ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసినా కూడా సరిపోతుంది. ఒక గంట మ్యారినేట్ అయిందండి చికెన్ అనేది. నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలో కార్న్ ఫ్లోర్ పౌడర్‌ని తీసుకున్నాను. ఒక్కో చికెన్ పీస్‌ని తీసుకొని ఇలా కార్న్ ఫ్లోర్‌లో డిప్ చేస్తూ మొత్తం అంతా కవర్ అయ్యేలాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న పీసెస్‌ని ఒక ప్లేట్‌లో పెట్టుకొనైనా ఫ్రై చేసుకోవచ్చు. లేదు అంటే ఒక్కొక్కటిగా ఇలా కోట్ చేసుకుంటూ డైరెక్ట్ ఆయిల్‌లో అయినా వేసేయొచ్చు. ఆయిల్ అనేది ఎక్కువగా వేడవ్వకూడదండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒకేసారి బాగా వేడైన ఆయిల్‌లో వేసేస్తే ఏంటంటే పైన కార్న్ ఫ్లోర్ కోటింగ్ అనేది ఫ్రై అయిపోతుంది. లోపల పీస్ అనేది పచ్చిగానే ఉండిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఏంటంటే లోపలి వరకు కుక్ అవుతుందనమాట. అండ్ ఈ పీసెస్‌ని ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా గరిటెతో పైన తీసుకొని మళ్ళీ లోపల వేస్తూ ఫ్రై చేయాలండి. ఇదొక టిప్ అండి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఏంటంటే క్రిస్పీగా అవుతాయి పీసెస్ అనేవి. ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చుతుంటే కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీసెస్ అన్నీ ఫ్రై అవ్వడానికి నాకైతే 15 మినిట్స్ వరకు పట్టిందండి. అంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కదా! హై ఫ్లేమ్‌లో అయితే తొందరగానే అయిపోతుంది. బట్ మనం లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్‌లోకి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న తడక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అంటే గార్నిషింగ్ కోసమని. నెక్స్ట్ ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువగా మాడిపోకుండా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని యాడ్ చేశాను. అలాగే టమాటో కెచప్‌ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఇలా కలుపుకోవాలి. మీకు స్పైసీగా కావాలంటే టమాటో కెచప్ బదులు షెజ్వాన్ సాస్‌నైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాగీ మసాలా క్యూబ్‌ని తీసుకున్నాను. నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి అయితే ఒక క్యూబ్‌లో హాఫ్ తీసుకుంటున్నాను. ఇది ఏ సూపర్ మార్కెట్‌లో అయినా దొరుకుతుందండి ఈజీగా. ఇది వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బావుంటుంది. దీన్నిలా ప్రెస్ చేస్తూ కొంచెం సేపు ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. ఇది కొంచెం ఒక నిమిషం ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా సోయా సాస్‌ని వేస్తున్నాను. సోయా సాస్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక పావు గ్లాస్ వాటర్‌ని యాడ్ చేశాను. ఇవన్నీ ఇలా కలుపుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇది ఎక్కువ సేపు కుక్ చేయనవసరం లేదండి. జస్ట్ ఒక బాయిల్ వస్తే చాలు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా చికెన్‌కి పట్టేటట్టుగా కొంచెం సేపు కలుపుకోవాలండి ఇవన్నీ కూడా. ఈ టైంలో స్టవ్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకొని లాస్ట్‌లో ఇందులో కొంచెం బ్లాక్ పెప్పర్ వేశానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ లెమన్‌ని కూడా వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటే ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినట్టేనండి. లాస్ట్‌లో మాత్రం హనీ గార్లిక్ చికెన్ కాబట్టి ఇందులో మస్ట్‌గా హనీ అయితే యాడ్ చేయాలి. నేనిక్కడ పావు కప్పు వరకు హనీని తీసుకున్నాను. అంటే చికెన్ క్వాంటిటీని బట్టి నేను పావు కప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్‌లో అయితే యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసుకొని హనీ యాడ్ చేసుకుంటే మంచిదండి. లాస్ట్‌లో కొంచెం గార్నిషింగ్ కోసం కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా కొంచెం సేపు కలుపుకుంటే హనీ గార్లిక్ చికెన్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. నేనైతే దీన్ని ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. దీని టేస్ట్ అయితే చాలా బావుందండి. కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్‌గా చాలా డిఫరెంట్‌గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. చివరగా ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ! గార్నిషింగ్ కోసమని కొంచెం నువ్వులు అవైతే దీన్ని పైన వేసుకుంటున్నాను. ఇది మీకు ఇష్టముంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ అయినా చేయొచ్చు. వేస్తే టేస్ట్ అనేది బావుంటుంది. లుక్ కూడా బావుంటుంది. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పీస్‌ని తీసి చూపిస్తున్నాను. చూడండి చాలా సాఫ్ట్‌గా ఉందండి. పైన కొంచెం క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్‌గా చాలా బావుంది. ట్రై చేయండి. అయితే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బ్లాక్ పెప్పర్ చికెన్ అండి. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చూసారా ఈ రెసిపీ చూడ్డానికి ఎంత టెంప్టింగ్‌గా ఉందో. అండ్ టేస్ట్ అయితే చాలా బావుందండి.
చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అయితే ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేను ఒక 200 గ్రామ్ చికెన్‌ని తీసుకున్నానండి. చికెన్‌ని ఇలా నిలువుగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఈ సైజ్ అయితే బావుంటాయి. ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పంచదార, నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ అండి. బియ్యం పిండిని వేసుకున్నాను. ఇందులో ఒక ఎగ్ వైట్‌ని వేసుకోవాలండి. యెల్లో కలర్ అసలు పడకుండా జాగ్రత్తగా వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒక స్పూన్‌తో కలుపుకోవాలి. వీటిని టైం ఉంటే ఒక 15 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవచ్చు. ఒకవేళ టైం లేకపోతే 5 మినిట్స్‌లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయొచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రై కోసం. ఇది ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఒక్కొక్క పీస్ యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం అన్నీ ఒకేసారి కాకుండా ఇలా ఒక్కొక్క పీస్ వేసుకుంటే ఒకదానికి ఒకటి తగలకుండా ఫ్రై అవుతాయి. వీటిని హై టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే వీటిని యాడ్ చేయాలి. వీటిని ఇలా కలుపుకుంటూ హై టు మీడియం ఫ్లేమ్‌లో 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నానండి. వీటిని ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. ఒకే వైపు ఫ్రై అవ్వకుండా అన్ని వైపులా ఒకే కలర్ అనేది వస్తుంది. బయట హోటల్స్‌లో తినేదానికంటే కూడా ఇది చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంట్లో చేసుకుంటే తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది. అండ్ క్వాంటిటీ కూడా మంచిగా వస్తుంది. ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని, 1 టీ స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. అది కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఆనియన్‌ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు అండ్ క్యాప్సికమ్ అండి. అది కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో వీటికి సరిపడా కొంచెం సాల్ట్‌ని యాడ్ చేశాను. అంటే చికెన్‌లో కూడా యాడ్ చేశాం కదా! చూసి యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అందులో 1 టీ స్పూన్ సోయా సాస్‌ని యాడ్ చేశాను. అండ్ టొమాటో కెచప్‌ని వేసుకోవచ్చు. లేదంటే షెజ్వాన్ సాస్ అయినా వేసుకోవచ్చు. నేనిక్కడ స్పైసీగా ఇష్టపడతారు మా ఇంట్లో అని షెజ్వాన్ సాస్‌ని యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం వాటర్‌ని వేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు. వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్‌ని హైలో పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఈలోపు ఒక గిన్నెలో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్‌ని యాడ్ చేసి ఒక స్పూన్‌తో బాగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ వాటర్‌లో యాడ్ చేయాలండి. అంటే కొంచెం గ్రేవీ చిక్కబడడానికి ఇలా యాడ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిందండి ఒక 2 మినిట్స్‌లో. నెక్స్ట్ మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని ఇందులో యాడ్ చేస్తున్నాను. చికెన్‌ని వేసిన తర్వాత ఇలా కొంచెం సేపు చికెన్ పీసెస్‌ని ఇందులో బాగా కలుపుకోవాలి. అంటే మనం వేసిన స్పైసెస్, కెచప్ అంతా కూడా దీనికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో బ్లాక్ పెప్పర్‌ని యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైస్‌ని బట్టి యాడ్ చేసుకోండి. నేను షెజ్వాన్ సాస్ వేశాను కాబట్టి ఆల్రెడీ బ్లాక్ పెప్పర్ కొంచెం తక్కువే వేశాను. నెక్స్ట్ వీటన్నిటిని కూడా ఈ కెచప్‌లో కుక్ అయ్యేటట్టుగా కొంచెం సేపు కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. ఇప్పుడు మనం కుక్ చేసుకున్నప్పుడు మనం ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత గ్రేవీ పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం చిక్కగానే పెడుతున్నాను. సరే ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత నేనైతే ఆఫ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే బయట రెస్టారెంట్స్‌లో తిన్నదానికంటే చాలా రుచిగా ఉందండి. అండ్ మనం శుభ్రంగా చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ అయితే ఆల్రెడీ మనకుంటుంది. అంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ షమిలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ అనేది చాలా మందికి సజెస్ట్ చేస్తుందండి. సో, ప్లీజ్ లైక్ చేయండి.